ఆర్కే టీవీ. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. A1 గా టీడీపీ అధినేత చంద్రబాబు, A2 గా వేమూరి హరికృష్ణ, A3 గా కోగంటి సాంబశివరావు పేర్లను చేర్చారు. కాగా ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఏపీ సిఐడి 2021లో కేసు నమోదు చేసింది. ఆ టైంలో చంద్రబాబు పేరును ఈ కేసులో 25వ నిందితుడిగా చేర్చారు. ఈ ప్రాజెక్టు పేరు మీద 114 కోట్లు దుర్వినియోగం చేశారని సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే తర్వాత జరిగిన విచారణ తర్వాత చంద్రబాబును A1 గా చేర్చింది. కాగా కొన్ని రోజుల క్రితమే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A1 గా చంద్రబాబు, A2 గా మాజీ మంత్రి నారాయణను పేర్కొంటూ సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతేడాది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆపై రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న బాబు ఆ తర్వాత మధ్యంతర బెయిల్తో విడుదలయ్యారు. ఇక అనంతరం ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబుపై వరుస కేసులు నమోదు కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.